IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అయితే నిన్ననే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. స్థానిక సంస్థల కోటాలో విశాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్కి బొత్స సత్యనారాయణని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ స్థానిక సంస్థలలో వైసీపీకి 600 సభ్యుల బలం ఉంది, టీడీపీకి మాత్రం 200 సభ్యుల బలమే ఉంది. అయినా సరే ఓడిపోతామని తెలిసి కూడా టీడీపీ పోటీకి నిలబెడుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ. అయితే ఈరోజు వైసీపీకి షాక్ ఇస్తూ విశాఖ కార్పొరేషన్కి సంబంధించినటువంటి 5 కార్పొరేటర్లు జనసేనలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం మొట్టమొదటి రాజకీయ పరమైనటువంటి చేరికలు ఇవేనని, భవిష్యత్తులో విశాఖ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం విశాఖను భారీగా అభివృద్ధి చేస్తుంది అనేటువంటి నమ్మకంతో వీరు తమ పార్టీలో చేరటం జరిగిందని, వారు అంచనా వేసిన విధంగానే, వారు నమ్మిన విధంగానే విశాఖను అభివృద్ధి చేయటంలో కూటమి తమ పాత్రను ఖచ్చితంగా పోషిస్తుందని, భవిష్యత్తులో వీరు గర్వించే విధంగా విశాఖను తీర్చిదిద్దుతామని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే విశాఖలో ఎయిర్ పొల్యూషన్ అలానే వాటర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉందని, దీనికి సంబంధించి నివేదికలు వస్తున్నాయని, పర్యావరణ శాఖ మంత్రిగా దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తన మీద ఉందని, అలాగే విశాఖ కార్పొరేటర్లుగా మీ పైన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన వారికి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది.